హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ముగ్గురు రాకుమారులు. ఇది మహారాష్ట్ర జానపద కథ. రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ముగ్గురు యుక్త వయస్కులయ్యారు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషక్తుణ్ణి చేయవలసి ఉంది. అందువల్ల రాజు వారిని ఒకనాడు చేరబిలిచి, మీ ముగ్గురు దేశాటన చేసి ప్రజల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి. రేపు తెల్లవారగానే ముగ్గురు 3 దిశలకేసి వెళ్ళి సాయంకాలానికల్లా తిరిగి వచ్చి మీరు చూసిన దాని గురించి నాకు చెప్పండి అన్నాడు. మరునాడు తెల్లవారగానే ముగ్గురు రాకుమారులు బయలుదేరారు. పెద్ద కుమారుడు రాజకీర్తి తూర్పు దిక్కుకేసి, రెండవ రాకుమారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసి, మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసి పయనమయ్యారు. సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. ఒక కొలను గట్టున పచ్చిగా మేస్తున్న 3 చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. దాపులనే ఉన్న పొడవైన చెట్టు కింద ఆసీనుడైన ఒక యోగి ఆ గుర్రాలకేసి తదేకంగా చూస్తున్నాడు. రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి మందహాసం చేస్తూ, నువ్వు ఎవరివి నాయనా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. రాజకీర్తి తాను ఎవరైంది చెప్పి తాను వెళుతున్న కార్యం గురించి వివరించి, మహాత్మా, తమరు అనుమతించినట్లయితే మీ గుర్రాలలో ఒక దాని మీద వెళ్ళి మరిన్ని ప్రదేశాలని మరింత ఎక్కువ మందిని చూసి వస్తాను అన్నాడు. అలాగే, నీకు కావలసిన గుర్రాన్ని తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి. నువ్వు చూసిన విశేషాల గురించి తెలియచేయాలి అన్నాడు యోగి. రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది. తోటమాలి కోసం చుట్టుపక్కల కలియ చూశాడు. తోటమాలి కనిపించలేదు. కానీ తోట చుట్టూ బలమైన కంచె వేసి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది. ఆయన చూస్తూ ఉండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్లుగా మారి తోటలోని పళ్ళని కాయగూరల్ని తెగ నరకటం ప్రారంభించాయి. యువరాజు రాజకీర్తి తన కళ్ళను తానే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు. అరణ్యానికి చేరుకొని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు. అప్పుడు యోగి దాచుకోలేని ఆశ్చర్యంతో సతమతమవుతున్నట్లున్నావు, ఏమిటి విశేషం అని అడిగాడు. రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు. అంతా విన్న యోగి, ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు. అంతా విచిత్రంగా ఉంది. ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా అన్నాడు రాజకీర్తి. ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేని వాడివి రేపు రాజ్యపాలన ఎలా చేయగలవు? రాజ్యము మూర్ఖుడైన రాజును భరించలేదు. నిన్నిప్పుడే రాతి స్తంభంగా మార్చేస్తున్నాను అని యోగి రాజకీర్తిని శపించాడు. రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ములు, తండ్రి ఆందోళన చెందారు. మరునాడు తెల్లవారగానే రెండవ కుమారుడు రాజమూర్తి అన్నను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారగానే రాజమూర్తి తన అన్న వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి అడవిని చేరుకున్నాడు. కొలనుగట్టున మేస్తున్న గుర్రాలని చూశాడు. యోగికి నమస్కరించి, ఇలాంటి చక్కని గుర్రాలని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఒక గుర్రాన్ని ఇస్తారా అని అడిగాడు. నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్త సమయం లోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి నీ అనుభవాలను చెప్పాలి అన్నాడు యోగి మందహాసం చేస్తూ. గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారి ఉన్న తన అన్న ముఖం కేసి చూడలేదు. గుర్రాన్ని అధిరోహించి బాటకి ఇరువైపులా అన్నకేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు. కానీ వీపు మీద కట్టెల మోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు. రాజమూర్తికి
అతనిపైన జాలి కలిగింది. అతడి గుర్రాన్ని ఆపి, తాత, కట్టెల మోపు నేను మోసుకురానా అని అడిగాడు. ముసలివాడు తల పైకెత్తి చూడలేదు. కనీసము సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పుల్లలు ఏరటంలోనే నిమగ్నుడై కనిపించాడు. రాజమూర్తికి చాలా వింతగా తోచింది. సూర్యుడు పడమటి దిశకు చేరటంతో ఆయన వెనుదిరిగి వచ్చి గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు. దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయ్యా? ఏంటి సంగతి అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ. రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు. నువ్వు అందిస్తానన్న సాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా అని అడిగాడు యోగి. తెలీదు మహాత్మా, అతడొక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు రాజమూర్తి. ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు? నువ్వు మూర్ఖుడివి, రాకుమారుడిగా ఉండతగవు. నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను అన్నాడు యోగి. రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గురయ్యాడు. మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు. తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకొని కొలను దగ్గర మేస్తున్న గుర్రాలని యోగిని చూశాడు. పక్కనే ఉన్న 2 రాతి స్తంభాలను, వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖపోలికలను చూసి ఆశ్చర్యపోయాడు. యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు. అవును, వాళ్ళిక్కడికి వచ్చారు అంటూ మందహాసం చేసిన యోగి, నా గుర్రాల్ని తీసుకొని వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చారు. వాళ్ళు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు. నేనే వారిని శిలాస్తంభాలుగా మార్చేశాను అన్నాడు. వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెలవివ్వండి మహాత్మా అన్నాడు రాజస్నేహి. ఆ గుర్రాలలో ఒక దానిని అధిరోహించి ముందుకు వెళ్ళు. ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతో చెప్పు. దాని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ 3 అన్నదమ్ములు 3 గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు అన్నాడు యోగి. రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. తన అన్నలను కాపాడుకోవటానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో యోగికి నమస్కరించి ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు. అతడు ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం కానీ వింత వ్యక్తి కానీ తారసపడలేదు. చాలా దూరం వెళ్ళటం వలన అతనికి దాహం వేసింది. గుర్రానికి కూడా కాసేపు విశ్రాంతినిద్దాము అనే ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు. గుర్రాన్ని పచ్చిక మేయటానికి వదిలి తాను దాహం తీర్చుకోవటానికి కొలను దగ్గరికి వెళ్ళాడు. నీళ్ల దగ్గరికి వెళ్ళి వంగి దోసిలతో నీళ్లు అందుకోబోయాడు. నీళ్లు చేతులకు అందకుండా కుచించుకుపోవటం గమనించి ఉలిక్కిపడ్డాడు. నీళ్లలో దిగి మరికొంత ముందుకు వెళ్దామని 2 అడుగులు వేశాడు. నీళ్లు 2 అడుగులు వెనక్కి వెళ్ళాయి. అతడు లోపలికి వెళ్లే కొద్దీ నీళ్లు ఇంకా లోపలికి వెళ్ళసాగాయి. అతడు కొలను మధ్యకు చేరుకునేసరికి చుట్టూ ఇసుక తప్ప బొట్టు నీళ్లు కూడా కంటపడలేదు. అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. అంతా విన్న యోగి, ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు. రాజస్నేహి ఎంత ఆలోచించినా సరైన సమాధానం స్ఫురించలేదు. యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేకపోయాడు. రాకుమారా, నువ్వు కూడా మీ అన్నల కన్నా తెలివైన వాడివేం కాదు. నీకు నీ అన్నల గతి తప్పదు అన్నాడు యోగి. మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతకు రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యాడు. తనే చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్లు భావించి విలవిలలాడిపోయాడు. వాళ్ళకేమైందో ఎవరికీ తెలియదు. రాకుమారులను వెతకటానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు. అయినా రాజు వినలేదు. తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు. మరునాడు వేకువజామున తన కుమారులు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి అడవిని చేరి మేస్తున్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు. ఆయనకున్న యోగశక్తుల ద్వారా
యోగి తన కుమారుల ఆచూకీని తెలియచేయగలడని రాజు ఆశించాడు. రాజు యోగిని సమీపించి నమస్కరించి, మహాత్మా, నా 3 కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయేటంతలో యోగి అడ్డుపడి, అవును మహారాజా, వచ్చారు. వారిని నేను 3 ప్రశ్నలు అడిగాను. చాలా సులభమైనవి, కానీ సమాధానం చెప్పలేకపోయారు. అలాంటి మూఢులకు మునుముందు రాజ్యపాలన చేసే అర్హత లేదు. అందుకే వారిని శిలాస్తంభాలుగా మార్చివేశాను. అదిగో చూడు అన్నాడు. రాజు 3 రాతి స్తంభాలని, వాటి పైభాగంలో తన కుమారుల ముఖజాడలు చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత, ఆ ప్రశ్నలేవో చెప్పండి, నా బిడ్డల తరపున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. నీ జ్యేష్ఠ కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు. కంచెగా ఉన్న పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్లుగా మారి తోటలోని పళ్ళని కాయల్ని తెగ నరకటం ప్రారంభించాయి. దీని అంతరార్థం ఏమిటి అని అడిగాడు యోగి. తోటలోని చెట్టు చేమలను కాపాడటానికే కంచె ఏర్పాటు చేయబడింది. తన యజమాని ఆస్తిని నాశనపరిచే సేవకుడి లాంటిది ఆ కంచె అన్నాడు రాజు. యోగి మందహాసం చేసి 2వ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి, రాజా, ఆ ముసలివాడు మోస్తున్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండుకట్టెలు ఏరుతూనే ఉన్నాడు. దీని భావం కూడా ఏమిటో చెప్పగలవా అని అడిగాడు. ఆ ముసలివాడు తన దగ్గర ఉన్నదానితో తృప్తి చెందలేదు. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాసాపరుల దురవస్థకు చిహ్నం ఆ దృశ్యం అన్నాడు రాజు. బాగా చెప్పావు అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి, నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవటానికి వెళితే కొలనులోని నీళ్లు దూరంగా వెళ్ళిపోయాయి. మరి దీని వివరణ ఏమిటి రాజా అని అడిగాడు. సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి పనికి మాలిన వాటి కోసం వృధా చేసేవారికి చివరికి ఏదీ మిగలదు అన్నాడు రాజు. మరుక్షణమే రాకుమారులు 3 నవ్వుతూ కనిపించారు. రాతి స్తంభాల జాడలేదు. నా కుమారులకు మళ్లీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతము రుణపడి ఉన్నాను. తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళతాను. తమరు కరుణతో రాజధానికి విచ్చేసి నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు. రాజు యోగికి చేతులెత్తి నమస్కరించాడు. రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు. మీరు 3 గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి, నేను త్వరలో వస్తాను అని రాకుమారులని ఆశీర్వదించాడు. రాజు రాకుమారులు సంతోషంగా రాజధానికి బయలుదేరారు. మరికొన్నాళ్ళకి రాజధానికి వచ్చిన యోగికి భక్తి ప్రపత్తులతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. యోగి రాకుమారులని వివేకవంతులుగా ఆదర్శ పాలకులుగా తీర్చిదిద్దాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ చందమామ కథ పేరు స్వయం కృషి విలువ. ఒక గ్రామంలో రామశర్మ, బంగారయ్య అనే 2 స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పేదవారే. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ధనం సంపాదించడానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలపడ్డారు. ముని వారి సంగతి అంతా అడిగి తెలుసుకొని ఇలా అన్నాడు. నాయన్లారా, నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను. మీలో ఒకడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు. జ్ఞానం సంపాదించి దాన్ని 10 మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది. 2వ వాడు వైశ్యుడు. కాబట్టి అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకొని ధన సంపాదన చేయవచ్చు. వ్యాపారము ధనము సంపాదించడానికి మాత్రమే గాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడు అన్నాడు. ముని సలహా ప్రకారము స్నేహితులిద్దరూ 3 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు.
బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 4-5 సంవత్సరాలు గడిచి గడవక ముందే ఇద్దరూ సంపన్నులయ్యారు. కాలం గడిచింది. రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు. కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగ పట్టుకున్నది. వాడు చాలా పెంకెవాడు. వాడికి చదువు మీద ఏమాత్రమూ ఉత్సాహం లేదు. అస్తమానము ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు. తన కొడుకు తనంతటి వాడు కావటానికి రామశర్మ చేసిన రకరకాల ప్రయత్నాలు కొంచెం కూడా ఫలించలేదు. ఇంతలో ఒక వింత జరిగింది. రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు. అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు. చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. తండ్రి శిష్యులకు పాఠం చెప్పడానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళగానే అతడు వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చొని తానే పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. చిత్రమేమిటంటే రామశర్మ నోట వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటూనే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యాయి. లోపల నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు తెలివి తక్కువవాడు కాడు. వాడి జ్ఞాపక శక్తి కూడా గొప్పది. చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది. రామశర్మ ఈ మాటే అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు. 10 మంది చేత గౌరవం పొందాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం. ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ. మహాపండితుడి కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు. బ్రాహ్మణుణ్ణి కనుక పూజిస్తారు. ధనవంతుడి కొడుకును ఇంక సంపాదించేదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు. కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది. దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు. ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకోవటంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్లు బయటపడింది. బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులాయివాడిగా తయారయ్యి తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు. మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారము బంగారయ్య తన కొడుకుని రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుక్కి సేవలు చేయటానికి 2 సేవకులను పెట్టి వెళ్ళాడు. కృష్ణశర్మకి వరాలయ్యకి మంచి స్నేహమైంది. ఇద్దరూ ఒకే రకం మనుషులు. వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. 2 నెలలు గడిచాయి. రామశర్మ ఒకరోజు వరాలయ్యని పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు. మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు. వరాలయ్య పట్టించుకోలేదు. మరొక నెల గడిచింది. ఒక రోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ మునిగింది. దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన యావత్తూ మునిగిపోయాయి. నేను ఆయనను కొస ప్రాణంతో ఒడ్డుకు తీసుకువచ్చి మా ఇంటికి చేర్చాను. కానీ ఆయన బతకలేదు అని చెప్పాడు. ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు. కానీ ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు. నేను మీ తండ్రిలాగా వ్యాపారస్తుణ్ణి కాను. నిన్ను పోషించడం నాకు సాధ్యం కాదు. అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అన్నాడు. వరాలయ్యకు పౌరుషం వచ్చి రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు. తిండి కూడా ఎవరూ పెట్టకపోవడం చేత వరాలయ్య అభిమానం చంపుకొని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి భోజనం పెట్టమన్నాడు. రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కానీ ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు. ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని అడిగాడు. బంగారయ్య నా స్నేహితుడు. అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి. వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ. వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు. అతను నా మిత్రుడు. నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు. ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనగా.
దేవుడికి అర్చన చేసినందువలన పూజారిని దేవుడంత వాడిగా గౌరవిస్తాం కదా. మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి, అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు. రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి, నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను, కానీ ముందుగా నువ్వొక పని చేయాలి. నీకు వరాలయ్యకు సేవలు చేసిన 2 సేవకుల్ని పిలిచి వాళ్ళ చేత వరాలయ్యకు 2 రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు. కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు. వాళ్ళు ఇదివరలో ఒక్క పైసా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చేయమని చెప్పేశారు. వాళ్ళ సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగింది చెప్పాడు. రామశర్మ నవ్వి, వాళ్ళు సరిగ్గానే చెప్పారు. వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు. అతను డబ్బు నీడలో ఉన్నంతకాలము తండ్రి డబ్బు అతడికి రక్ష అయింది. ఆ డబ్బు పోగానే అతడు సామాన్యుడయ్యాడు. రేపు నీ గతి అంతే అవుతుంది. నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు. నా ఆస్తి ఆ పాండిత్యమే. అది నీకు సంక్రమించకపోతే నీ పని కూడా అంతే కదా. స్వయం కృషి వల్ల ఆర్జించినదే శాశ్వతం. వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాదు, విద్య లేనివాడు బ్రాహ్మణుడే కాడు అన్నాడు. స్వయం కృషి అవసరమే. అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయము నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు. నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటికి వెళ్ళి కొన్ని ఏళ్లపాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు. కృష్ణశర్మ వరాలయ్య 2 సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు. వరాలయ్య తండ్రి జీవించి ఉండటమే కాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు. తనను మార్చడానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.